హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ఛానల్కి ఫస్ట్ టైం ఇప్పుడే వీడియో చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ వచ్చేసి ఇంకా నేనైతే అక్కడైతే ఎండు రొయ్యలు టమాటా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. ఎండు రొయ్యలు టమాటాలు వేసి కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. కర్రీ అయితే వండుతూ ఉన్నాను. ఇంకా టైం వచ్చేసి 6:40 అవుతుందన్నమాట. టైం వచ్చేసి అయితే ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఫస్ట్గా అయితే ఇంకా వండిస్తూ ఉన్నాను. ఇంకా రైస్ వచ్చేసి ఒక 3 టైమ్స్ అయితే కడిగాను. ఇంకా వాష్ చేశాను అనమాట. ఇంకా కడిగి కొద్దిసేపు నానబెట్టి తర్వాత ఇంకా కర్రీ అవ్వగానే ఇంకా స్టవ్ మీద పెట్టినామనుకోండి ఇంకా రైస్ కూడా అయిపోతుంది. ఇంకా రైస్ కూడా పెట్టేయాలన్నమాట. రైస్ అయితే వాష్ అయితే చేస్తూ ఉన్నాను. మన వీడియో చూసే ముందు వీడియోను లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇంకా అక్కడైతే రైస్ అయితే ఒక 3 టైమ్స్ అయితే కడిగాను. చూసారు కదా, 3 టైమ్స్ కడిగేసి ఇంకా వాటర్ అయితే ఫిల్అప్ చేస్తూ ఉన్నాను. అందులో మనకు ఎంత కావాల్సిన వాటర్ అయితే ఇంకా వాటర్ అయితే అందులో నేను పట్టేసుకుంటూ ఉన్నాను. మన గ్లాస్తో ఎందుకు పోయడం అని చెప్పేసి ఇంకా నేనే మళ్ళీ ఇంకా అదే చేతిలో పట్టుకొని ఇంకా దాన్ని ఆన్ చేశాను అనమాట. ఇంకా వాటర్ అయితే మనకు సరిపడంత అయిపోతే ఇంకా చాలు. ఇంకా అక్కడైతే వాటర్ ఫిల్అప్ చేసి అయితే ఇంకా పక్కకైతే పెట్టేసాను. ఇంకా కర్రీ కలబెడతా ఉన్నాను అనమాట. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోనికి వచ్చిందనమాట. అండ్ టమాటా రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. అండ్ ఎవరన్నా వండుకొని వాళ్ళు ఉంటే ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇంకెక్కడ వచ్చేసి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మొత్తానికైతే. చూడండి ఇంకా ఎలా వండాను. ఇంకా అలా అయితే వండాను అనమాట. టమాటాలు రొయ్యలు ఫస్ట్ అయితే ఎండు రొయ్యలు అనేటివి వేపుకోవాలి. వట్టిగా మన కడాయిలో వేపుకొని వాటికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా, ఆ తలలు ఆ చిన్న చిన్న ముళ్ళు అనేది తీసేయాలన్నమాట. అది తీసేసాక తర్వాత మనం ఒక పెద్ద ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా కర్రీ వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసేసుకుంటే బాగుంటుంది అనమాట కర్రీ అయితే. ఇదేంటో మీకు తెలిసి అయితే కామెంట్ బాక్స్లో చేయండి. మీకు నచ్చిందా ఇంకా పంపించండి, లైక్ చేయండి, షేర్. వాషింగ్ మిషన్ బట్టలన్నీ వేసిన వాషింగ్ మిషన్ వేసిన చెద్దర్లన్నీ ఆరిపోయినాయి, తీయాలి ఇవన్నీ. ఇక్కడ దాకా అన్నీ 1 2 3 4 5 6 7 బెడ్షీట్లు. 1 2 3 4 5 6 7 వేసినాం. ఇంకెక్కడ వచ్చేసి పిల్లలు ఈరోజు మన సాటర్డే కదా, సాటర్డే రోజు హాఫ్ డే ఉంటుంది అనమాట స్కూల్ పిల్లలకైతే. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలైతే మధ్యాహ్నమే వచ్చి వీళ్ళందరూ వచ్చేసి ఇంకా వీళ్ళు హోంవర్క్ చేసుకుంటే ఇంకా వీళ్ళని కూడా పిలిస్తే పోయి ఆడుకుంటూ ఉన్నారు. టోన్ అయితే ఇంట్లోనే ఉంటాడండి. ఇంకా టోన్ అయితే వెళ్ళలేదన్నమాట ఫస్ట్ అయితే. ఇంకా నేను అవన్నీ తీసి బెడ్షీట్స్ అవన్నీ పిండేసాను కదా, అదే వాషింగ్ మిషన్లో వేసాను కదా, ఇంకా అవన్నీ అయితే మడత పెట్టుకుంటా ఉన్నాను నేనైతే. ఇంకా టోన్ అయితే ఇంట్లోనే ఉన్నాడు. స్వీట్ అయితే వెళ్ళి కింద ఆడుతుందన్నమాట. ఆ కింద అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో మన జారుబండ, ఉయ్యాల ఇవన్నీ ఉంటుంది. సేమ్ పార్కులు ఉన్నట్టే మన అపార్ట్మెంట్లలో కూడా కట్టిస్తారనమాట. ఎందుకంటే అపార్ట్మెంట్ పెద్ద ఉంటుంది కాబట్టి ఎక్కువ చాలామంది ఉంటారు కాబట్టి పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి సపరేట్గా అపార్ట్మెంట్లో అవి కట్టిస్తారనమాట. వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్న వాళ్ళు. ఇంకా అట్లనే ఈ అపార్ట్మెంట్లో కూడా ఉన్నాయన్నమాట కింద. ఇంకా అపార్ట్మెంట్లకి అక్కడికి వెళ్ళి ఆ ఉయ్యాల మీద కూర్చొని ఇంకా ఇక్కడ మా ఓనర్ వాళ్ళ పాప వీళ్ళందరూ వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారనమాట. స్వీట్ని పిలిస్తే ఇంకా స్వీట్ కూడా వెళ్ళిందనమాట అక్కడికి కిందికి. ఇంకా స్వీట్ కింద మీకు బాయ్స్ ఏమో షటిల్ ఆడుతూ ఉన్నారు, లేడీస్ అంతా కలిసి అందులో ఆడుకుంటున్నారు అనమాట ఆ ఉయ్యాల దగ్గర.
ఆ జారుబండ దగ్గర. ఇంకేవి నేను మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే మొత్తం అయితే మడత చేసేసాను అనమాట. ఇంకా అయితే మడత అయితే చేస్తూ ఉన్నాను. మొత్తం అయితే 7 అయితే ఒకటే రోజు వేసేదాన్ని వాషింగ్ మిషన్లో. ఇంకా అలాగే నిన్న కట్టుకున్న ఫ్రైడే రోజు కట్టుకున్న శారీ కూడా ఇంకా వీటికి బుట్టస్ ఉన్నాయి కదా, వాషింగ్ మిషన్లో వేస్తే సీట్ వచ్చేసి పెద్ద బిల్డింగ్లా ఆడుతుంది పోయి. అక్కడ ఉయ్యాలు జారుబడి ఉన్నది, అక్కడ ఆడుతున్నారు పోయి. అక్కడ చూసారు కదా, అక్కడ ఉయ్యాల జారుబడి అక్కడ ఆడుతుంది. కనిపిస్తలేదు, ఎటు పోయినట్టున్నారు. మళ్ళీ చూపెడతాగని. అయితే ఆ చీరకు మన కొంగుకి బుట్టాస్ పెట్టించినాను అనమాట నేను. అవి వాషింగ్ మిషన్లో అయితే ఎరిగిపోతాయి అని చెప్పేసి నేనైతే వాషింగ్ మిషన్లో అయితే ఆ సారీకి బుట్టలు ఉన్నాయన్నమాట. అందుకనే వాషింగ్ మిషన్లో వేయలేదు, సపరేట్గా నేనైతే పిన్నేసాను దాన్ని. ఇంకా ఆరేసాను అనమాట. ఇంకా స్వీట్ వచ్చేసి కింద ఆడుకుంటూ ఉన్నారు, మీకు చూసారు కదా ఇంతకుముందు వీడియోలో. కింద ఆడుకుంటున్నారు. ఇంకా సాటర్డే కదా, ఇక ఆడుకొని అప్డే కదా అని చెప్పేసి వదిలేసాను. ఆడుకుంటూ ఉంది. టోనీ నేను బట్టలు మడత పెట్టేటప్పుడు, అదే బెడ్షీట్ మడత పెట్టేటప్పుడు పోతున్నాడు కదా, అయితే పిలిచింది స్వీట్ అన్నమాట. ఇంకా వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు కింద ఉన్న వాళ్ళు, టోనీ అని. అందుకని చెప్పేసి ఇంకా టోనీ కూడా మళ్ళీ ప్యాంట్ వేసుకొని ఇంకా ఆడుకోనికి వెళ్ళిపోయింది అనమాట. వాడు కూడా, టోనీ గాడు కూడా. ఇంకా ఇద్దరైతే కిందనే ఇప్పటికి కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి నేను ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం 12:30కి వస్తారు కదా పిల్లలు. అయితే ఆ గొంతు ఎందుకో పట్టేసింది, గర్గర్రమని వస్తుంది. ఇంకా మన వీడియోని అయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. మన వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.